బ్రో రైట్ రైట్ ఓకే అదే పోనీ ఫస్ట్ రైట్ బ్రో బాయ్ బాయ్ ఓకే ఓకే హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఫైనల్గా అయితే రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే ఇంటి నుండి అయితే హైవే ఎక్కేసినాం. యాక్చువల్గా మార్నింగ్ 6:37కే బయలుదేరాం అనుకోం, కానీ ఇక ఫ్రెండ్స్ అందరూ మీటప్ అది ప్లాన్ చేసారు. అది కాస్త 1 అయింది. ఫస్ట్ అయితే పెట్రోల్ కూడా లేదు, మనం ఫుల్ ట్యాంక్ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడే. చాలు 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 1101 రూపీస్ అయితే పట్టింది మనకి. అంకుల్ బాయ్ అంకుల్. జా లారీ పడ్డది ఇక్కడ. ఎప్పుడు మేము రైడ్కి వెళ్ళినా ఫస్ట్ డే రోజు ఏదో ఒకటి అవుతుంది. ఇప్పుడే పడ్డట్టుంది ఇది. సో యాక్చువల్గా మేము అనుకున్నాం అంటే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి టిఫిన్ కూడా వేసేసి ఒక 12-1 వరకు రైడ్ చేసి లంచ్ బ్రేక్ తీసుకున్నప్పుడు అట్లనే ఒక 3-4 అవర్స్ ఆగి మళ్ళీ 4కి అట్లా స్టార్ట్ అయ్యాం అనుకున్నాం. కానీ మేము స్టార్ట్ అయిందే 1కి స్టార్ట్ అయినాం. సో మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేసి షేర్ చేసి అని కామెంట్ చేయండి. అండ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి జల్దీ. లోపల టీ షర్ట్ కూడా మొత్తం పచ్చి, ఎందుకంటే జాకెట్ వేసుకున్నా కదా తప్పదు ఇంకా. అండ్ ఈ రైడ్ కూడా అంతా ప్రశాంతంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలని కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకోండి, అంతా అయిపోతుంది మంచిగా. జై శ్రీరామ్. సో ఇప్పుడు మేమైతే ఓవరాల్ సర్వీస్ రోడ్ నుండి అయితే వెళ్తున్నాం. ఇట్లా గట్కేసర్ అయితే కామారెడ్డి అటైతే రోడ్ బాగుందంట. సో అక్కడ నుండి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఎండ అయితే చక్కగా కళ్ళగా పడుతుంది. చక్కగా పైన ఉన్నది సూర్యుడు, కళ్ళు గుంజుస్తున్నాయి. ఎండ స్ట్రైట్ కళ్ళ పడేసరికి ముందర ఇంకా 60 కిలోమీటర్స్ తర్వాతనేమో కామారెడ్డి వస్తుంది. అక్కడనేమో వర్షం పడుతుందంట. చేంజ్ అయింది, క్లైమేట్ మొత్తం చేంజ్ అయింది. గాలి మస్తు వస్తుంది, చల్లగా అయిపోయింది మొత్తం. రైల్స్ వర్షం పడుతట్టే ఉంది. వర్షం వచ్చే సూచనలు చాలానే ఉన్నాయి. తడుస్తాం ఈరోజు ఎట్లన్నా. మాకు పని పెడుతుంది రైన్ గేర్లు అన్నీ తీయాల్సింది బయటికి. ఇక అదే ఇంకా పెద్ద పట్టనే పట్టుకొచ్చిందంట. ముందు తెలుస్తారన్నా పైన పెట్టుకున్నా, అన్ని తీసి కింద పెట్టినాం రైన్ గేర్లు. ఎట్లా వర్షం రాదు అని చెప్పి ఇంత ఎండ పడుతుందని. వర్షం వస్తే మళ్ళీ గోపురో లోపల పెట్టాలి, రైన్ గేర్ వేసుకోవాలి, కథ ఉంది. సో గాయస్ వర్షం పడుతుంది బాగానే, ఇంకెక్కువ తట్టుంది. సో లెట్ ఐ విల్ కీప్ మై గోప్రో ఇన్ సైడ్. బాయ్. ఇప్పటికే 255 కిలోమీటర్స్ వచ్చాం. ఒక 100 కిలోమీటర్స్ నుంచి అయితే రోడ్డు మస్తు ఉంది ఇట్లానే. మరీ ట్రాఫిక్ కూడా ఏం లేదు, బాగుంది. వర్షం కూడా తగ్గింది, ఒక 10 మినిట్స్ అయింది అంతే. అందుకే మళ్ళీ గోప్రో తీసినా. నాకు నాగ్పూర్ 316 ఉంది, నిజామాబాద్ మనం 316 అంట. చూడాలి 7 వరకు పోతాం. ఇక యాక్చువల్ ప్లేస్ అయితే అదే మేము స్టే చేయాలనుకున్నాం నాగ్పూర్లో. మాతో 7 వరకు అయితే ఆడ వరకు వెళ్తాం. ఇప్పుడైతే ఇంకా కొంచెం ముందరికి వెళ్తే డాబా ఏమైనా ఉంటే డిన్నర్ వేసాలి డైరెక్ట్గా. లంచ్ ఎట్లా చేయలేక మధ్యాహ్నం ఎట్లా లేట్ అయినా స్టార్ట్ అయినాం. సో ఇంకొక 1 అవర్ ఇట్లా రెడీ చేసి డిన్నర్ వేసి మళ్ళీ నైట్గా నిద్ర వచ్చే వరకు 7 వరకు పోతే ఆడ వరకు వెళ్తాం. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. నిర్మల్కి ఇంకా 35 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం. చినుకులు పడతానే ఉన్నాయి అప్పుడే. అదేం సడన్ ఒకసారి ఫుల్ పడుతుంది. ఇందాకనైనా చినుకులు పడ్డాయి కానీ. సో ఇక్కడనే రోడ్ పక్కన అయితే చిన్న డాబా ఉంటే ఆగినాం. డిన్నర్ కూడా అయిపోయింది. ఒక రోటీ కొంచెం ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నాం. స్టార్ట్ అయిపోతున్నాం. వర్షం అయితే తగ్గింది, ఇంతసేపు వర్షం పడి ఉండే, అందుకని ఆయన లేకుంటే ఇంకా ముందుకెళ్ళి ఆగుదాం అనుకున్నాం. సో ఎట్లా ఆగినాం, తింటే పని అయిపోతుంది అని చెప్పేసి తినైతే స్టార్ట్ అవుతున్నాం. అసలు చెప్పాలంటే ఈ ఫాల్గట్ల వల్ల మేము ఎప్పుడైతే రైడ్ చేస్తున్నాం అసలుకి, లేకుంటే ఈ పార్ట్కి ఎప్పుడో ఆగాల్సి ఉండే. ఎందుకంటే అది స్టాక్ లైట్తో అయితే ఏం కనపడదు రోడ్డు. చూపిస్తాడు మీకు ఇప్పుడు ఆఫ్ చేసి. ఇట్లుంది పరిస్థితి. ఇది వేస్తే కొంచెం మంచిగా రోడ్డు కనిపిస్తుంది. మరీ అంత ఆకపోయినా దగ్గర నావో ఆ బైక్ ఉన్నంత వరకు అయితే కనిపిస్తుంది. అందుకనే రోడ్ ఎట్లా ట్రాఫిక్ లేదు, రిస్క్ తీసుకోకుండా అయితే వెళ్ళేంత వరకు అయితే వెళ్తాం. ఎందుకంటే ఎట్లా కూడా స్టే చేసేటట్టు కూడా లేదు. మరి ఏదైనా టౌన్ లాగా అట్లా వస్తే చూడాలి. ఇంత పెద్ద హైవేలా ఒకటే దాంట్లో 2 సైడ్స్ పెట్టారు.
అన్ని లారీలే పోతున్నాయి నైట్ అయితే, చాలా రిస్క్. ఇందాక 2 లారీలు యాక్సిడెంట్ అయినాయి ఆడ, చూసిరు ఎంత చిన్నగా ఉందో. దీంట్లో 2 సైడ్స్ అంటే కష్టం. దీంట్లో ఒక లారీ పోతుంది అంతే, పక్కన బైక్ కూడా పట్టట్లే. ఓవర్టేక్ చేయాలంటే అలా పోవాల్సి వస్తుంది. కనీసం ఇంత పెద్ద హైవేలా లైట్స్ కూడా లేవు. ఒక్క కాడ అంటే ఒక్క కాడ లైట్స్ లేవు అసలుకి. ఆదిలాబాద్ ఇంకా 29 కిలోమీటర్స్ ఉంది. ఎప్పుడు వేసిండో కానీ ఇది వచ్చినప్పుడల్లా ఎట్లా అవుతుంది, లగేజ్ అంతా గిరగల కొట్టుకుంటుంది. సో ఇప్పుడే ఆదిలాబాద్కి ఎంటర్ అయితే అయినాం. పెట్రోల్ కొట్టించుకున్నామని వచ్చినాం బంక్లకి. రాగానే మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. సో ఎట్లాగో నైట్ టైం ఎందుకు రిస్క్ చేయడం, హైవే మీద లైట్స్ కూడా లేవు, పోయి వేసేది ఏం లేదు. ఎట్లాగో కొంచెం దూరం వెళ్ళాం కావాలి, అంటే 100 కిలోమీటర్స్ వస్తాయి. ఎట్లాగో 11 అవుతుంది టైం. సో మేము ఎట్లాగో చేసుకునేది క్యాంపింగ్ కాబట్టి టెన్స్ తెచ్చుకున్నాం మేము. అందుకని ఇక్కడ మంచిగా ప్లేస్ ఉంది, పెట్రోల్ బంక్ కోసం ఖాళీ ఉంది. అన్నని అడిగితే కూడా వేసుకోమని చెప్పారు. సో చూపిస్తాం మీకు. ఇక్కడ అయితే టెన్స్ వేసినాం. గాలి కొట్టుకోతుంది, చినుకులు వస్తున్నాయి కదా, రైట్ అక్కడైతే వేసినాం. వాళ్ళు ఇంకా రొప్పలుండి. సో ఇట్లుందన్నమాట మా పరిస్థితి. ఇంకా బైక్స్ అయితే ఇక్కడ పెట్టినాం, అటొకటి ఇటొకటి పెట్టినాం, గాలికి ఏం కాకుండా. గాలికి కూడా వాయిస్ ఏమి వినిపించకపోవచ్చు. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. And don't forget to like, share, comment and subscribe. And thank you for watching.